పార్వతీపురం నుండి కోనేరు వరకు సంక్రాంతి ముందు 80% గోతుల యొక్క పనులు చేశారు. మిగతా 20% పనులు చేయకపోవడం వల్ల 3 రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి కల్లా గోతులన్నీ పూడ్చివేస్తామని చెప్పిన మాట వెంటనే నెరవేర్చాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి అన్నారు. మన్యం జిల్లా అర్థం గ్రామ సమీపంలో అంతరాష్ట్ర చూడండి, పెద్ద పెద్ద గొయ్యలు అయిపోయినాయి. నిన్న చిన్న వర్షం పడిసరికి గొయ్యలు నిండుకొని ఇప్పటికి 2 పడిపోయిన పరిస్థితి ఉంది. రెండు సందర్భంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి సంక్రాంతికి మీ ఊరు వెళ్తే రహదారులన్నీ సక్రమంగా ఉంటాయి, రహదారులన్నీ సూపర్గా ఉంటాయని చెప్పారు. ఆ విధంగా ఎవరైనా అక్కడ రోడ్లు బాగోలేకపోతే స్థానిక ఎమ్మెల్యేని బాధ్యత చేస్తామని అన్నారు. అయితే ఇలాంటి సందర్భంలో పండగ ముందు పార్వతీపురం నుండి కోనేరు వరకు పెద్ద పెద్ద కోతులను కట్టారు. ఈ చిన్న కోతులు అన్నీ కూడా వదిలించారు. ఈ చిన్న కోతులు వదిలిస్తే మరి ఎందుకు వదిలించారో తెలియని పరిస్థితి. దగ్గర కట్టబాలా లేకపోతే వర్షాకాలం అన్నప్పుడు లారీలను దిగిపోతే దగ్గర బాగు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పిన రీతిగా మా పార్వతీపురం నుండి కోనేరు వరకు 3 రాష్ట్రాలకు వెళ్ళి రహదారి మార్గంలో పనులు జరగలేదని చెప్పి తెలియజేస్తున్నాం. 50% పనులు జరిగాయి, ఇంక 50% పనులు జరగలేదు. ఎందుకంటే వర్షాలు పడకపోవడం వల్ల ఈ విధంగా కొంత ఇబ్బంది లేదు, కానీ వర్షాలు పడితే అసలుకి ఈ రహదారులు వెళ్ళని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మేము మొన్న ఆర్ఎంబీ ఈ గారికి మెమోరాండం ఇచ్చాం 15 నెలల రోజుల క్రితం. ఆయన ఏమంటారంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు అయిపోయిన వెంటనే మేమంతా 2వ విడత కూడా పనులు చేస్తామన్నారు. ఆ ఎన్నికలు అయిపోయి 15 రోజులు అయిపోయింది, ఆ 2వ విడతలా చేయట్లేదు. ఇప్పటికే మళ్ళీ వర్షాకాలం పడితే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారో ఆ దిశగా రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలి. మన 50% ఒకేసారి ఇంక 50% పనులు చేయలేదు. కాబట్టి ఈ 50% కూడా పూర్తి చేసి 100% పనులు పూర్తి చేసే విధంగా ఆరంభ అధికారులు స్పందించాలి. లేని ఏళ్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అటు కలెక్టర్ గారికి ఇటు ఆరంభ అధికారులకి తెలియజేస్తున్నాం.